డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ గంప నాగేశ్వరరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. నమస్తే. సార్, డబ్బు సంపాదించుకోవడానికి మార్గాలు చెప్పారు. ఇప్పుడు సంపాదించిన డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలో మా ప్రేక్షకులు తెలియజేస్తారా? కరెక్ట్. సంపాదించడం గొప్పది కాదు, దాన్ని పొదుపు చేసుకోవడం చాలా గొప్ప. చాలామంది నా కళ్ళ ముందు సంపాదించి పైనుంచి ఇలా కింద పడుతున్న వాళ్ళు చాలామంది చూశాను. మేబీ బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, పొగరు కావచ్చు, ఈగో కావచ్చు, నేనే ధనవంతుని కావచ్చు, దాన్ని సరిగ్గా దాచిపెట్టుకోక ఎంతోమంది పడిపోతున్న చూశాను. ఓకే, అందుకోసమే నేనేమని చెప్తానంటే, నీకు ఒక 100 రూపాయలు డబ్బు వస్తే, 100 రూపాయలు వచ్చింది అనుకోండి, దాన్ని 3 భాగాలుగా మార్చాలి. ఒకటో భాగము ఫస్ట్ యూ ఎంజాయ్, ఒక 30% ఎంజాయ్. నీ పర్సనల్ కంఫర్ట్స్, పర్సనల్ డ్రెస్సింగ్, పర్సనల్ కాస్ట్యూమ్స్, పర్సనల్ వాచ్, పర్సనల్ రింగ్, పర్సనల్ బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలి. నువ్వు ఎంజాయ్, మంచి ఫుడ్డు, మంచి కారు, ఇది చేయరు చాలామంది. ఓకే, రెండోది ఒక 30% నీ ఫ్యామిలీ ఖర్చు పెట్టాలి. ఫ్యామిలీ అంటే ఎవరు? అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, అత్త, మామ, వీళ్ళందరూ కూడా, అన్న, తమ్ములు, మంచిగా మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి. నువ్వు సంపాదించిన దాంట్లో అది 1000 సంపాదించండి, 10,000 సంపాదించండి, 10 లక్షలు సంపాదించండి. ఫస్ట్ది నీ కంఫర్ట్, రెండోది ఫ్యామిలీ కంఫర్ట్, మూడోది 100% సేవింగ్స్. 30% నువ్వు 1 రూపాయి సంపాదిస్తే 30 పైసలు సేవింగ్స్కి వెళ్ళిపోవాలి. సేవింగ్స్ చేయకుంటే మిగతా అన్నీ వేస్ట్. కంఫర్ట్ ఉండాలి, మనం కంఫర్ట్ చేయాలి, మనం ఎంజాయ్ చేసుకోవాలి. కొంతమంది లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయరు, లైఫ్ లాంగ్ దాచిపెడతారు, మళ్ళీ వాడు బతకడం వేస్ట్ కదా కదా. కాబట్టి ఎంజాయ్ చేస్తూ, నీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తూ ఒక 30% దాచిపెట్టుకోవాలి. ఈ దాచిపెట్టుకోవడం అంటే దేంట్లో పెట్టుకోవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది తెలియక ఇక్కడే తప్పులు చేస్తూ ఉంటారు. ఫస్ట్, మనిషికి విలువైనది పురాణం. ఓకే, దీన్ని ఏమైనా జరిగితే నా కుటుంబం రోడ్డు మీద పడకూడదు. ఇన్సూరెన్స్ ఫస్ట్ కొద్దిగా ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి? నేను సంవత్సరానికి ఒక 5 లక్షలు సంపాదిస్తున్నాను, ఇంటూ ఒక 200 టైమ్స్, 5 లక్షలు 200 టైమ్స్, 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే, ఒక 10 కోట్లు ఇన్సూరెన్స్ ఉండాలి, 5 కోట్లు ఇన్సూరెన్స్ ఉండాలి, 2 కోట్లు ఇన్సూరెన్స్ ఉండాలి. మనం ఏం చేసినా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. మీకు ఏం వెహికల్ ఉందమ్మా? మీ ఇంట్లో ఏం వెహికల్ ఉంది? అసలు ఏం వెహికల్ మీ ఇంట్లో? మీరు ఏమైనా వెహికల్ చూసారు రోడ్డు మీద? చూసాను సార్. ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా? ఉంటుంది. వెహికల్కి ఇన్సూరెన్స్ లేకుండా రోడ్డు మీద రాణిస్తారా? రానివారు, పోలీసులు పట్టుకుంటారు. ఇన్సూరెన్స్ దేనికోసం అమ్మా? ఇన్సూరెన్స్ దేనికోసం? కారుకు, వెహికల్కు, 2 వీలర్కి ఇన్సూరెన్స్ దేనికోసం చెప్పండి? అది సేవ్ చేస్తుంది మనకి ఏమైనా యాక్సిడెంట్స్ అలా అయినప్పుడు. కదా, ఒక కారు 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు ఉంటుంది. ఆ కారుకి ఇన్సూరెన్స్ చేస్తున్నాము. 2 వీలర్ కొంటే 50,000, 70,000, 2 లక్షలు ఉంటుంది. దానికి ఇన్సూరెన్స్ చేస్తున్నాము. ఇన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ, ఇన్ని కోట్ల రూపాయల ఈ బాడీకి చేస్తున్నారు ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్లో నా స్ట్రాంగ్ రికమెండేషన్, టర్మ్ ఇన్సూరెన్స్ చేయండి. సేవింగ్స్ కాన్సెప్ట్ కంటే టర్మ్ ఇన్సూరెన్స్ చేయండి. టర్మ్ అంటే ఏం తెలుసా? కట్టింది తిరిగి రాదు. అది మన మెంటాలిటీ ఏంటంటే, 5,000 కడితే ఎంత వస్తుంది ఆలోచించొద్దు. కట్టేసాను టర్మ్ ఇన్సూరెన్స్, ఫర్గెట్. అది ఇన్సూరెన్స్ ఉండాలి. 2 కోట్లకు, 4 కోట్లకు, 5 కోట్లకు ఇన్సూరెన్స్ చేసుకోండి. వయసు తక్కువ ఉంటే మీ వయసు ప్రకారము 5,000 రూపాయలు కడితే 1 కోటి రూపాయలు వస్తుంది మీకు ఇన్సూరెన్స్. సంవత్సరానికి 5,000 కడితే 1 కోటి రూపాయలు వరకు అప్రాక్సిమేట్ వస్తుంది. కొన్ని కంపెనీలు ఇస్తాయి. మనకు ఉండాలి కంపల్సరీ. మనము ఆధారపడ్డ కుటుంబానికి ఇన్సూరెన్స్. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్. ఫస్ట్ లైఫ్, రెండు హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుంటే హెల్త్కి ఏమైనా జరిగినప్పుడు అప్పుల్లో పాలవుతూ ఉంటారు. అప్పుల్లో పాలవుతూ ఉంటారు. మొత్తం ఉన్న సేవింగ్స్ అన్ని పోతాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. మూడోది సిప్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు నెలకు ఒక 50,000 ఉందనుకోండి ఇన్కమ్, ఒక 3,000 రూపాయలని మర్చిపోవాలి. 3,000 రూపాయలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుండాలి. ఏది? ఎస్ఐపి అంటుందని. చాలా బ్యాంకులు ఇస్తూ ఉంటాయి. 2-3 వేలు వేసామనుకోండి, యావరేజ్గా 15 to 20% వర్కౌట్ అవుతాయి. మినిమం 12% వర్కౌట్ అవుతాయి లాంగ్ టర్మ్లో. అంటే ఇన్సూరెన్స్లో, లైఫ్ ఇన్సూరెన్స్లో విత్ ప్రాఫిట్ బదులు టర్మ్ తీసుకొని ఈ సిప్ తీసుకుంటే మీకు చాలా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. అది కంపల్సరీ ఉండాలి. ఈ మూడింటి తర్వాత 4వదమ్మా ల్యాండ్ అనేది ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచంలో భూమి కంటే ముఖ్యమైనది ఏమీ లేదు. మనిషి తయారు చేయలేని ఏకైక వస్తువు భూమి మాత్రమే. భూమి ఉన్నంత వరకు భూమికి డిమాండ్ ఉంటుంది. కాబట్టి వయసు తక్కువ ఉన్నప్పుడే ల్యాండ్ కొనుక్కోవాలి.
అది హైదరాబాద్లో కొంటారా, ప్రొద్దుటూరులో కొంటారా, కర్నూలులో కొంటారా, మైదుకూరులో కొంటారా, ఆదిలాబాద్లో కొంటారా, ఎక్కడ కొంటారో మీ ఊరిలో మీ దగ్గర డబ్బు లేకుంటే ఊరు అవతల కొనండి. 5 కిలోమీటర్ దూరంలో కొట్టండి, 10 కిలోమీటర్ దూరం కొనండి. ఇప్పుడు మీ వయసు 30 ఏళ్ళు ఉంది. ఇప్పుడు నాకెందుకులే ల్యాండ్ అనుకుంటాం. నీకున్న ఇన్కంలో బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని కావాలంటే కొనుక్కో. ఓకే, ఈ ల్యాండ్ వాల్యూ ఎంత పెరుగుతుందంటే ఎటువంటి ఇంట్రెస్ట్లు రాని అద్భుతంగా పెరుగుతుంది. బ్యాంక్ ల్యాండ్ బాగా పెరుగుతుంది. ఓకే. ల్యాండ్ ఉన్నందరూ ల్యాండ్ డిమాండ్ ఉంటుందమ్మా. ల్యాండ్ అమ్ముకోవద్దు, ల్యాండ్ కొనుక్కోవాలి. ఈఎంఐలో కొంటారా, ఏం కొంటారా? బిల్డింగ్ కొనొద్దు, ఇల్లు కొనొద్దు, ఓపెన్ ల్యాండ్ కొనాలి. బిల్డింగ్ కావాలంటే కిరాయికి ఉండాలి మనం. ఓకే, ఒక అపార్ట్మెంట్లో కిరాయికి ఉండాలి, అపార్ట్మెంట్ కొనొద్దు. కొంటే దాని వాల్యూ పడిపోతుంటుంది, ఓపెన్ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంటుంది. ఓకే, అది వ్యవసాయం పెరిగిపోతూ ఉంటుంది. అమ్మా, దాని అప్రిషియేషన్ ఉంటుంది, మిగతా డిప్రిషియేషన్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఓపెన్ ల్యాండ్ మీ ఊరు ఉన్నారనుకోండి, మీ ఊర్లో ఇప్పుడు ఏం లేదనుకున్నాను, ఇప్పుడు ఆలోచించుకోండి, మీ ఊరుకు 5 కిలోమీటర్ దూరంలో తక్కువ రేటు ఉంటుంది, కొనేయండి. 4 ఎకరాలు 3 ఎకరాలు. ఓకే, ఎవ్రీ ఇయర్ 1 ఎకరం కొంటూ వెళ్ళిపోండి, ఎవ్రీ ఇయర్ 500 గజాలు ఇంకొంటూ వెళ్ళిపోండి. ఆ రకంగా ఒక 10 ఏళ్ళు కొన్నారనుకోండి, ఫ్యూచర్లో మిమ్మల్ని రక్షించేది ఇదే. ఫ్యూచర్లో ధనవంతులు ఎవరు తెలుసా, ఐశ్వర్యవంతులు ఎవరు తెలుసా? బంగారం ఉన్నవాళ్ళు కాదు, వెండి ఉన్నవాళ్ళు కాదు, షేర్స్ ఉన్నవాళ్ళు కాదు, ఇల్లు ఉన్నవాళ్ళు కాదు, ల్యాండ్ ఉన్నవాళ్ళే. ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఉన్న వాళ్ళే ధనవంతులు అవుతారు, వాళ్ళే ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనిషి చాలా హ్యాపీగా మందికి ల్యాండ్ ఎక్కడ పెరుగుతుంది అనే ఐడియా కూడా ఉండదు కదా. ఎక్కడ కొన ఎక్కడైనా- పెరుగుతుందమ్మా, ఎక్కడ కొన పెరుగుతుంది. మీ బడ్జెట్ ప్రకారం 5 లక్షలు ఉందా, 5 లక్షలే కొనుక్కో. ఓకే, 10 లక్షలు 10 లక్షలు కొనుక్కో. ఎక్కడ కొన్నా పెరుగుతుంది. మీరు ఇష్టమైన ప్లేస్లో కొనుక్కోండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏం తెలుసా, ఇది రాళ్ళు రప్పలు, దీని పేరు హిల్స్. ఐ యూస్ టు కమ్ టు దిస్ ప్లేస్, ఏం ఉండేది కాదు, ఎక్కేందిలే రాళ్ళే అనుకున్నా, ఇప్పుడు రత్నాలు అయిపోయింది. ఓకే, అప్పుడు మాకు బుద్ధి లేక కొనలేదు, కానీ మేము కొనలేదు కాబట్టి ఇప్పుడు నేను కొనమని చెప్తున్నాను. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే ఫ్లాట్స్ కొంటారు, అపార్ట్మెంట్స్. ఓకే, దాని వాల్యూ పెరుగుతుంది తగ్గుతా, కానీ అంత పెక్క పెరగదు. దాని ఒక కనీసంలో ఒక 2 కోట్లతోని ఒక ఫ్లాట్ కొనే బదులు ఆ 2 కోట్లతో ల్యాండ్ కొని, ఓకే, ఒక 50,000 రూపాయలకు మంచి బ్యూటిఫుల్ house. అపార్ట్మెంట్ తీసుకోవచ్చు, ఫ్లాట్ కిరాయికి, ఓకే, కిరా. రెంటర్ తీసుకోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఎవ్రీ 5 ఏళ్ళకు ఫ్లాట్ మారొచ్చు కావాలండి. పాత అయిపోతుంది, కొత్త కొనవచ్చు. ఇది చాలా మంది లేదు. నార్త్ ఇండియన్స్ తెలివిగల వాళ్ళు, దే నెవర్ పర్చేజ్, దే ఓన్లీ టేక్ ఇన్ రెంట్స్. ఐమ్ టాకింగ్ మ్యాక్సిమం. ఎప్పుడు వాళ్ళు నార్త్ ఇండియన్స్ కొంటారంటే చాలా మనీ మిగిలిపోయినప్పుడు ఇలాంటి కొంటూ ఉంటారు. ఓకే. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓపెన్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏం తెలుసా, ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఇది ఎవరు చెప్పారు మీకు? ల్యాండ్ చెప్పాను, బంగారం చెప్పాను, అని చెప్పాను కదా. కానీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ లెర్నింగ్, కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే ఫ్యూచర్లో బతుకు తెరువు ఆనందంగా ఉంటుందమ్మా. ఓకే, ఇప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నాను, నాదంతా వృత్తి ట్రైనింగు, మెంటరింగు ఉన్నది. మనం ఒక కంపెనీకి వెళ్ళాను, ఒక 2 months బ్యాక్. ఒక కంపెనీ, పెద్ద ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వెళ్ళిన తర్వాత, అక్కడ వెళ్ళిన తర్వాత సార్ టాపిక్ మారిపోయి, సార్ కొత్త టాపిక్ ఇవ్వన్నారు. ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాం సార్, ఇక్కడ వచ్చిన ఏజ్ గ్రూప్ వాళ్ళు వేరే ఉన్నారు, ఐ ప్రిపేర్డ్ ఫర్ యంగ్స్టర్స్. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ అబౌట్ టు రిటైర్, 45 years 55 years ఉన్నారు. నేను చెప్పాను, నాకు ఎంత టైం ఇస్తాను, 15 నిమిషాలలో చెప్పాలి క్లాస్ అని చెప్పారు. I went to AI, I created a program, I created a manual, I created PPT, I created everything, I created a questionnaire, I given. ఎట్లా ఇస్తాను AI నేర్చుకోవచ్చు. ఓకే. అంత బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా క్రియేట్ చేసాం దాంట్లో, వాళ్ళకి కావాల్సింది. అదే నాలాగా కొంతమంది ట్రైనర్స్, స్పీకర్స్ ఉన్నారు, దే ఆర్ నాట్ అప్డేటెడ్, వాళ్ళు అక్కడే ఉంటారు. అప్డేట్ కండి, అవుట్డేట్ కాదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఆన్ లెర్నింగ్ ఇది. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ హెల్త్ గురించి పెట్టండి. ఓకే. హెల్త్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయడం కానీ, మంచి నిద్రపోవడం కానీ, అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఏమ్మా. చూడండి, నా ఇప్పుడు ఇది రింగ్ ఉంది కదా, ఇక్కడ మీకు మెరుస్తుంది, కనిపిస్తుంది. ఎన్ని గంటలు పడుకున్నాను, ఎన్ని అడుగులు వేసాను, నా బీపీ ఎంత, ఓకే, నా హార్ట్ రేట్ ఎంత, జస్ట్ ఒక నేను కొన్నప్పుడు కాస్ట్ చాలా చీప్ ఉంది ఇప్పుడు. ఓకే, ఇవన్నీ కొనుక్కొని మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. హెల్త్ బాగుంటుంది, అన్ని బాగుంటుంది కదా. హెల్త్ వెల్త్ ఫ్యామిలీ నేషన్, హెల్త్ వెల్త్ ఫ్యామిలీ సర్వీస్. ఫస్ట్ మన హెల్త్ చూసుకోవాలి, 2 వెల్త్ చూసుకోవాలి, 3 మన కుటుంబం చూసుకోవాలి, 4 సమాజానికి సేవ చేయాలి. 30% ఎంజాయ్మెంట్, 30% ఫ్యామిలీ, 30% ఇన్వెస్ట్మెంట్, 10% సర్వీస్. ఓకే. సర్వీస్ టు నేషన్, సర్వీస్ టు పీపుల్. మీ ఊర్లో ఉన్న గుడికి సపోర్ట్ చేయండి, మీ ఊర్లో ఉన్న బడికి సపోర్ట్ చేయండి, మీ చుట్టాలు ఇబ్బందులో ఉంటే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేయండి, తిరిగి ఆశించకుండా సపోర్ట్ చేయండి. ఓకే, దాన్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. వాళ్ళని ఏమంటారు తెలుసా, వచ్చిపోయే వాళ్ళు కాదు, ఇచ్చిపోయే వాళ్ళు. ఈ ప్రపంచం చాలామంది వచ్చిపోతుంటారు, వస్తారు, తింటారు, పంటారు, కంటారు, చచ్చిపోతారు. నో,
వచ్చిపోవద్దు, చచ్చిపోవద్దు, ఇచ్చిపోవాలి. బతికి ఎలా ఉండాలంటే పోయిన తర్వాత బతికి ఉండాలి. అదే ఇది సింపుల్ టెక్నిక్, సింపుల్ ప్రాసెస్. ఓకే. సో మనం సంపాదించే డబ్బుని ఎలా ఖర్చు చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇదంతా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.